21st డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ చపాతీ అండి. సో మీరు ఎన్ని చపాతీలు చేసినా ఇలా మెత్తగా ప్లఫీగా రావాలి అని అంటే ఎలా చేయాలో మనము ఈరోజు చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సో చూస్తున్నారు కదా మనకి చపాతీ ఎలా పొంగుతుందో. సో మనము ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనకి చపాతీలు మెత్తగా ప్లఫీగా వస్తాయి. మనం పిండి కలుపుకునే విధానంలోనే మనకి చపాతీ అనేది బాగా వస్తుందండి. ఫస్ట్ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్ వేసుకోవాలి. మనం కనుక ఇప్పుడు ఆయిల్ వేసుకోకపోతే చపాతీలు సాగుతూ గట్టిగా వస్తాయి. సో ఇది ఒక టిప్ అన్నమాట. సో ఇందులో నేను వచ్చేసి వాటర్ అనేవి యాడ్ చేసుకొని పిండి కలుపుకుంటున్నాను. మనము పిండి అనేది ఎంత బాగా మర్దన చేస్తే మనకి చపాతీలు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయి. సో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండి అనేది కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ స్టేజ్కి వచ్చాక ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నాను. సో పిండి అనేది సాఫ్ట్గా మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చపాతీలోకి శనగల కర్రీ అయితే చేశానండి. అదే అండి కాబూలీ శనగలు. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక లవంగ, దాల్చిన చెక్క అండ్ ఇలాచీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేవి వేసుకొని ఫ్రై చేస్తున్నాను. సో ఇవి ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా ఆకులన్నీ ఓన్లీ 5-6 ఆకులే వేసాను, అంతే, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. సో మనం చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అందులోనే టమాటో ప్యూరీ, నేను వచ్చేసి ఇక్కడ ఒక 1/2 kg టమాటోస్ అయితే తీసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టుకొని సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి. సో నేను వచ్చేసి కాబూలీ శనగలు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడికించుకున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా పైన కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న కాబూలీ శనగలు కూడా అందులో వేసేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక్కొక్క 5 minutes అట్లా మూత పెట్టి మగ్గించుకోవాలి. నెక్స్ట్ మూత తీసాక అందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి 1/2 స్పూన్ అండి, కొంచెం జీలకర్ర పొడి అది కూడా వేసి కలుపుకుంటున్నాను. సో ఫస్టే వాటర్ వేస్తే మనకి బాగా ఉండదండి టేస్ట్, కొంచెం పచ్చి వాసన అనేది వస్తుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేస్తే మనకి టేస్ట్ బాగా వస్తుంది, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 3 to 5 minutes మంచిగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసి కలుపుకుంటున్నాను. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెము కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేయండి, టేస్ట్ బాగుంటుంది. సో నేను కూడా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇక్కడ వేసుకుంటే మనకి శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీల కాంబినేషన్కి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను చపాతీ మేకింగ్ చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, కొంచెం చిన్న చపాతీ అయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసి ట్రయాంగిల్ ఫోల్డ్ అయితే చేస్తున్నాను. మడత రొట్టెలు అంటారు కదా, అవి మామూలు రొట్టెల కన్నా మడత రొట్టెలు ఏంటి అంటే బాగా పొంగుతాయి అండ్ చపాతీ మీకు 2 days ఉన్నా కూడా గట్టిగా అవ్వదు, మెత్తగా చాలా బాగుంటుంది చపాతీ అయితే. సో ఇలా కొంచెం చపాతీ కూడా మందంగా ఉండాలి, మందంగా ఉంటేనే మెత్తగా ఉంటుంది. చపాతీ మీరు ఎంత పల్చగా చేస్తే అది అంత అప్పడంలా అవుతుంది. సో కొంచెం మందంగా ఉంటేనే చపాతీ అనేది బాగా వస్తుందండి. సో చూసారు కదా, మనకి ఇక్కడ చపాతీ అనేది రెడీ అయిపోయింది. ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక దాని మీద చపాతీ వేసి 2 sides తిప్పుకోవాలి. కొంచెం కాలాక ఆయిల్ వేయాలి. ఫస్టే ఆయిల్ వేస్తే కనుక చపాతీ మొత్తం అప్పడంలాగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను 2 sides ఫ్లిప్ చేశాక కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. వేసుకొని మనకి సైడ్స్ అవంతా బాగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. సో మనకి అప్పుడు చపాతీ అనేది రెడీ అయిపోతుంది. సో ఏంటంటే చపాతీకి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం త్వరగా తిప్పుకుంటూ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంటే కూడా చపాతీ అనేది గట్టిగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చపాతీ అనేది రెడీ. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చపాతీ ఇష్టమో, మీరు కూడా ఎంతమంది మడత రొట్టెలు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన కర్రీ అండ్ చపాతీ అయితే రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.